హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్. నేను మీ చైతూస్ ట్రిపుల్ ఏ ఛానల్. చాలా రోజుల తర్వాత ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. అదేంటో తెలుసా, మేము హైదరాబాద్ వచ్చాము మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. సో మా అత్తయ్య నా కోసం అని చెప్పి బొక్కల కూర చేస్తుంది, అంటే మటన్ బోన్ సూప్ అనమాట. హాయ్ అత్తయ్య. సో ఏం చేయాలి? ఫస్ట్ బొక్కలు కడిగి పెట్టుకోవాలి. ఓకే. పసుపు వేయాలి. ఓకే. తగినంత ఉప్పు వేసుకోవాలి. ఓకే, కల్లుప్పు అనమాట, క్రిస్టల్ సాల్ట్. తర్వాత మనం కారం. కారం ఓకే వేసుకొని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత కుక్కర్ పెట్టుకోవాలి. ఓకే, కుక్కర్లోనా చేసేది? కుక్కర్లో వేసుకుంటే మంచిగా బొక్కలు ఉడుకుతాయి. ఓకే ఓకే. ఆయిల్ వేసేసి ఏమేమి వేసావు? చెక్క, లవంగా, ఇలాచి వేసినాక ఉల్లిపాయలు వేసి ఎర్రడాలుగా వేగాలి. ఓకే, కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి, బ్రౌన్ కలర్. ఓకే. అది అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టా? అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం మగ్గినాక ముక్కలు వేయాలి. ఓకే ఓకే. ఆనియన్స్ వేగేసా అత్తయ్య? ఆనియన్స్ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం మగ్గినాక బొక్కలు వేసేయాలి. కొంచెం మగ్గినాక ఒక టమాటా వేసి వాటర్ పోసి బాగా విజిల్స్ రానియాలి. ఎన్ని విజిల్స్? ఆల్మోస్ట్ 10 విజిల్స్. 10 వేస్తే మంచిగా బొక్కలు మెత్తగా అవుతాయి. ఓకే. వేగినాయా? కొంచెం మగ్గాలి. ఇంకొంచెం మగ్గాలా? చూస్తున్నాను. కొంచెం మగ్గిన టమాటా వేసి కొద్దిసేపు మగ్గనియాలి, 5 నిమిషాలు. ఒక టమాటా సరిపోద్దు? చాలు. ఒక 5 నిమిషాలు మగ్గినాక వాటర్ పోస్తే కుక్కర్ మూత వేస్తే. ఎన్ని విజిల్స్? 10 విజిల్స్. 10 విజిల్స్. ఎన్ని గ్లాసులు వాటర్ పోస్తావు అత్తయ్య? 3 చెంబుతో 3 చెంబులు వస్తాయి. ఓకే, ఈ చెంబుతో 3 చెంబులా? ఓకే. తర్వాత 10 విజిల్స్ వచ్చేదాకా వెయిట్ చేయాలి. ఆ తర్వాత కూర ఎలా ఉందో చూద్దాం, ఓకేనా? ఈ బొక్కల కూరకి ఇలాగ 10 టైమ్స్ విజిల్స్ వస్తే కర్రీ అయిపోయినట్టే. చూద్దాం ఎలా వస్తుంది. స్మెల్ మాత్రం చాలా బాగుంది, అరోమా అయితే ఇంకా బాగుంటుంది. విజిల్స్ అయిపోయినాయా? అయిపోయినాయి, అన్నీ పోయినాయి. ఓపెన్ చేస్తున్నా. ఏదో ఒకసారి ఓపెన్ చేయి. వావ్, బొబ్బా, సూపర్గా ఉంది. ఏది చూపించు. నీళ్ళు పోసాం కదా. ఓకే. ఉడికి జలుబు చేసినప్పుడు ఇది చాలా బాగుంటుంది కదా. జలుబు చేసినప్పుడు, నోరు బాగాలేనప్పుడు ఇట్లా చేసుకుంటే సూపర్ ఉంటుంది, మంచిగా తింటాము. ఓకే, సూపర్ ఉంది. వావ్, చూసారా? ఇది మా అత్తయ్య చేసిన బొక్కల సూప్ అనమాట, అంటే మటన్ బోన్ సూప్ అంటారనమాట. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర, కరివేపాకు ఆల్రెడీ వేసేసింది. కొత్తిమీర పైన గార్నిష్ చేయడానికి ఫైనల్గా ధనియాల పౌడర్. మటన్ బోన్ సూప్ కంప్లీటెడ్. చూసారా? టేస్టీ మటన్ బోన్ సూప్ చేసింది మా అత్తయ్య. ఇంకా టేస్ట్ చూడటమే, టేస్ట్ కూడా చాలా బాగుందని చెప్పింది. ఇట్స్ అమేజింగ్. ఇంకా తినటమే, ఉప్పు కారం కూడా సరిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్, చైతూస్ ఛానల్ ట్రిపుల్ ఏ. చూస్తూనే ఉండండి, చైతూస్ ఛానల్ ట్రిపుల్ ఏ. ప్రేమతో మీ చైతన్య.